మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. ఎవరికి చెప్పారు? తూర్పు దేశపు జ్ఞానులకి ఒక వింతైనటువంటి నక్షత్రము కనిపించింది. అది చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉంది. వీరు జ్ఞానులు కదా, జ్యోతిష్కం శాస్త్రం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, మరి ఈ శాస్త్రాలన్నీ బాగా చదివినటువంటి పండితులేమో వాళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించి వస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రవచనం మనకి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఆ నక్షత్ర ప్రవచనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క వింతైనటువంటి ఆశ్చర్యం గొలిపేటువంటి ఆ నక్షత్రాన్ని ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు చూసి వాళ్ళు అనుకున్నారు, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ఈ నక్షత్రము దేనిని తెలియజేస్తుంది అని వారి యొక్క ఆ శాస్త్రాలన్నిటినీ కూడా తిరగేసి పరిశోధించి బయలుదేరి ఏం చేస్తూ ఉన్నారు? బయలుదేరి ఆ నక్షత్రాన్ని వెంబడించి వస్తూ ఉన్నారు. దేని వెంబడించి వస్తున్నారు? నక్షత్రాన్ని అనుసరించి నక్షత్రాన్ని వెంబడించి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు అలా వస్తూ వస్తూ ఏం చేశారంటే, వారు జ్ఞానులు కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. రాజు కదా పుట్టింది, ఎవరో ఒక గొప్ప రాజు జన్మించాడు, ఆ యొక్క రాజుని మనము వెళ్ళి చూద్దాము, చూసి ఆయనను పూజించి ఆయనను మనము ఆరాధించి ఆయనకు మనము కానుకలు సమర్పించి వద్దాము అని చెప్పి వాళ్ళు కూడా పలుక్కొని చక్కగా ఏకీభవించి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. చక్కగా ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ 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 వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క ఆ జ్ఞానాన్ని ఉపయోగించి, పుట్టింది గొప్ప రాజు కాబట్టి ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క దేశము ఎవరిదై ఉంటది? ఆ యొక్క యెరూషలేము పట్టణము కదా, ఆ యెరూషలేము పట్టణములోనే కదా రాజులు ఉండేది. ఆ రాజు ఎవరు అయినది కనుక్కొని అక్కడికి వెళ్దామని చెప్పి వాళ్ళు అలాగా ఆలోచించుకుంటూ యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ రాజు ఎవరైనది తెలుసుకొని హేరోదు రాజు అప్పటికక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ హేరోదు రాజు రోమా చక్రవర్తి ద్వారా నియమించబడ్డటువంటి వాడు అన్నమాట. ఈ హేరోదు యూదులకు రాజుగా నియమించబడ్డాడు. ఈ హేరోదు రాజు ఎలాంటి వాడు అంటే చాలా కఠినమైనటువంటి వాడు, చాలా క్రూరుడు. తన అధికారాన్ని, తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోవటానికి ఎంతటి పనికైనా కూడా తెగించేస్తాడన్నమాట. అవసరమైతే వాళ్ళని క్రూరంగా చిత్రవద చేసి చంపటానికి కూడా ఏమాత్రం కూడా వెనుకాడనటువంటి ఓ భయంకరమైనటువంటి నియంత. అయితే అతని దగ్గరికి ఈ యొక్క జ్ఞానులు వెళ్ళి అక్కడ చెబుతూ ఉన్నారు, ఇదిగో మేము తూర్పు దేశం నుండి వచ్చాము, ఆ తూర్పు దిక్కున మాకు ఒక నక్షత్రం కనిపించింది, ఆ నక్షత్రాన్ని మేము పరిశోధించినప్పుడు యోధులకు ఒక రాజుగా పుట్టినవాడు ఈ ప్రాంతంలో ఉన్నాడని చెప్పి మాకు సమాచారం తెలిసింది. కాబట్టి ఆయనను మేము పూజించడానికి, ఆయన మేము ఆరాధించడానికి, ఆయన దర్శించడానికి మేము వచ్చాము అని చెప్పినప్పుడు
ఈ హెరోదు చాలా కలవరపడిపోయాడు. ఎందుకు అంటే యూదులకు రాజుని నేనే. ఒకవేళ యూదులకు రాజు ఎవరైనా పుట్టాడు అంటే ఆ రాజు ఎక్కడ పుట్టాలి? నా గృహంలోనే పుట్టాలి. కానీ నాకు తెలియకుండా ఈ ప్రాంతంలో, ఈ యెరూషలేములో ఏ ఇంట్లో పుట్టాడు? రాజు నేనే కదా. పుడితే నా ఇంట్లోనే పుట్టాలి కదా. యూదులకు రాజు నేను. ఇప్పుడు యూదులకు రాజుగా ఉన్నాను. ఎవరు? హేరోదు, యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు. ఒకవేళ యూదులకు రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? నా ఇంట్లోనే పుట్టాలి, నా గృహంలోనే పుట్టాలి, నా కుటుంబంలోనే పుట్టాలి. కానీ ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలియకుండా ఎక్కడ జన్మించాడు ఆ యూదుల రాజు అని చెప్పి వెంటనే ఆ ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని అందరినీ కూడా పిలిపించాడు, సమావేశపరిచాడు. అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడో ఒకసారి మీ శాస్త్రాల్ని తిరగేసి చూడండి, లేఖనాల్ని చూసి నాకు చెప్పండి అంటే ఆ ప్రధాన యాజకుడు, ఆ యొక్క శాస్త్రి లేఖనాల యందు మంచి ప్రవీణులు కాబట్టి, వాళ్ళకి లేఖనాల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వారు కాబట్టి వెంటనే వారు ఆ యొక్క లేఖనాలను, పాత నిబంధన గ్రంథ ప్రవచనాలను తిరగేసి చూసి మీకా రాసినటువంటి ఆ యొక్క ఆ ప్రవచనాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తీసినట్లయితే చదవండి. మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యూదా దేశపు బెత్లెహేమా, నీవు స్వల్ప గ్రామం అయినను. ఆ మాట మనం ఇక్కడ కూడా చదువుతామన్నమాట. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో 4-5 వచనాల్లో ఈ మీకా ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ ప్రకారంగా యూదుల రాజుగా, యూదా ప్రజలను పరిపాలించేటువంటి ఒక అధిపతిగా ఎక్కడ జన్మించాడు ప్రభువు? యూదా బెత్లెహేములో. ఈ యూదా బెత్లెహేము స్వల్ప గ్రామము, అది చాలా చిన్న గ్రామము. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులనే నా ప్రజలను పరిపాలించే అధిపతి ఎక్కడి నుండి వస్తాడంట? ఆ చిన్న గ్రామంలో నుండే వస్తాడని చెప్పి రాయబడినటువంటి ప్రవచనమును తెలుసుకున్న తర్వాత ఇప్పుడు హేరోదు తిరిగి జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చెప్పిన సమాచారం చాలా సంతోషము. అయితే మీరు ఒక పని చేయండి, వెళ్ళండి ఆ యూదా బెత్లెహేముకు వెళ్ళి ఆ క్రీస్తు ఎక్కడ జన్మించాడో, ఏ కుటుంబంలో జన్మించాడో, ఏ స్థలంలో జన్మించాడో మీరు వెళ్ళి ఆ సమాచారం అంతా కూడా తెలుసుకొని ఆయనను పూజించి, ఆయనను మీరు ఆరాధించి మరలా తిరిగి నా దగ్గరికి రండి. ఆ సమాచారం అంతా కూడా నాకు తెలియజేయండి. అప్పుడు నేను, నా వారు కూడా బయలుదేరి ఆ క్రీస్తును పూజిస్తాము, ఆయనను మేము ఆరాధిస్తాము అని చెప్పి చాలా కపటముగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమా? దేవుణ్ణి, యేసు ప్రభువుని చూడాలనే సంతోషం తన హృదయంలో ఉందా? యేసు ప్రభువుని ఆరాధించాలి అన్నటువంటి మనసు తనలో ఉందా? లేదు. కానీ హృదయంలో ఏముంది? యూదులకు రాజుని నేనుండగా వేరొకడు జన్మించడమా? ఎలాగైనా సరే ఏం చెయ్యాలి? ఆ యొక్క ఆ పసికందును వెంటనే నేను సంహరించేసేయాలి, హతమార్చాలి అని చెప్పి తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. ఒక క్రూరమైనటువంటి ఆ ద్వేషముతో కూడినటువంటి ఆలోచన మాత్రము లోపల పెట్టేసుకున్నాడు. కపటముగా బయటికి ప్రేమ ఉండట్లుగా నటించి, మంచిగా మాట్లాడుతున్నట్టు, వాళ్ళు తెచ్చినటువంటి సమాచారాన్ని సద్భావంతో ఆ సమాచారం తాను స్వీకరించి అంగీకరించినట్లుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, పూజించండి, ఆరాధించండి, మరలా తిరిగి నా దగ్గరికి ఆ సమాచారాన్ని తీసుకొని రండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. వారు మొదట బయలుదేరినప్పుడు నక్షత్రాన్ని చూసి వెంబడించారు, నక్షత్రాన్నే అనుసరించారు. ఎంతవరకు అంటే కొంతవరకు. ఆ తర్వాత వీళ్ళు ఆలోచన మారిపోయింది. వీళ్ళ ఆలోచన
వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని రాజు అంటే ఎక్కడ పుడతాడు? రాజుల గృహాల్లోనే. రాజులు ఎక్కడ ఉంటారంటే యెరూషలేం పట్టణంలోనే. కాబట్టి ఇప్పుడు మనం యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి కదా, ఆ యొక్క పట్టణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళాలి కదా అని ఎప్పుడైతే వీళ్ళు ఆలోచన చేశారో ఈ గురి తప్పిపోయారు. ఏ గురి? నక్షత్రాన్ని వెంబడించడం, నక్షత్రాన్ని అనుసరించడం తప్పిపోయి వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ స్వచిత్తాన్ని, వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళు ఏం చేశారు? మార్గము తప్పిపోయారు. ఏమయ్యారు? మార్గము తప్పారు. ఆ మార్గం తప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పడం వలన చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. తను కపటంగా చెప్పి పంపించాడు. కానీ ఆ తరువాత దేవదూత చేత ఈ జ్ఞానులకు బోధించడం, మీరు హేరోదు దగ్గరకు మళ్ళా వెళ్ళొద్దు, మరలా తిరిగి మీరు వచ్చిన దారిలో కాకుండా వేరొక మార్గంలో మీరు వెళ్ళమని చెప్పి ఈ యొక్క దేవదూత చెప్పటం, ఆ తరువాత హేరోదు వీళ్ళేంటి ఇంకా రాలేదు, పూజించడానికి వెళ్ళారు, ఆరాధించడానికి వెళ్ళారు, ఇంతకాలం అయింది, ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళు ఏంటి మళ్ళీ తిరిగి రాలేదని చెప్పి ఆలోచించుకుని అనుకున్నాడు, వీళ్ళు నన్ను అపహాస్యమో చేశారు, వీళ్ళు నన్ను మోసం చేశారు, కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకొని ఏం చేశాడు? అప్పటికే యేసు ప్రభు పుట్టి ఎంతకాలమైంది అన్ని వివరాలు జ్ఞానుల దగ్గర నుంచి సేకరించేశాడు హేరోదు. ఎప్పుడు కనిపించింది నక్షత్రం, మీరు ఎప్పుడు బయలుదేరారు, ఇప్పుడు మీరు బయలుదేరి ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి ఎంత కాలం పట్టింది, ఆ నక్షత్రం ఏ రోజు చూశారు, ఈ వివరాలన్నీ తెలుసుకుంటే అప్పటికి 2 సంవత్సరాల కాలము జరుగుతూ ఉంది. ఎంతకాలం? 2 సంవత్సరాల కాల పరిమితి జరుగుతూ ఉంది. అంటే చూడండి, ఈ జ్ఞానులు బహు దూరం నుండి ప్రయాణం చేస్తూ ఒంటెల మీద వచ్చారు. ఎంత దూరం నుంచి? చాలా బహు దూర ప్రయాణం చేసి చాలా ఆ ప్రయాసలు కోర్చి వాళ్ళు ఈ యొక్క యెరూషలేము పట్టణానికి, ఆ యూద బెత్లెహేముకు రావడము జరిగింది. అంటే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూడటము, అక్కడ నుంచి వారు బయలుదేరి ఇక్కడికి రావడానికి మొత్తము 2 సంవత్సరాల టైం పట్టింది. హేరోదు ఏం చేశాడు? ఆ కాల పరిమితిని తెలుసుకొని వెంటనే ఆ రామాలో ఉన్నటువంటి, అంటే ఆ యొక్క యెరూషలేము ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కూడా, ఆ చుట్టుపక్కల ఊర్లు గ్రామాలు మొత్తం కూడా 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏం చేశాడు? సంహరించేశాడు. ప్రతి కుటుంబంలో, ప్రతి గృహములో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి పిల్లల్ని మొత్తాన్ని కూడా చంపించేశాడు. ఇక్కడ జ్ఞానులు తమ జ్ఞానులము కదా అని వారి యొక్క జ్ఞానాన్ని వినియోగించుకొని వారు మార్గము తప్పి హేరోదు దగ్గరికి వెళ్ళడం వలన జరగరానటువంటి దుష్కార్యం అక్కడ జరిగింది, జరగరాని ఘోరం అక్కడ జరిగిపోయింది. ప్రతి ఇంటిలో కూడా 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా సంహరించబడడానికి, అంత వినాశనం అక్కడ జరగడానికి కారణమయ్యింది వారి యొక్క జ్ఞానము. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించి ఆయన వాక్యాన్ని చదివి ఆయన చిత్తాన్ని తెలుసుకొని దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు మనకేమి సెలవిస్తున్నాడో దానిని అనుసరించి, అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మన యొక్క కార్యక్రమాలు తలపెట్టడానికి, మన యొక్క ప్రయాణాలు తలపెట్టడానికి, మన కార్యక్రమాలు జరుపుకోవడానికి కంటే కూడా దేవుని ప్రక్కన పెట్టేసి మన సొంత ఆలోచనలతో, మన సొంత జ్ఞానాన్ని అక్కడ వినియోగించుకోవటం ద్వారా అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలా విషయాల్లో నష్టానికి గురైపోతూ ఉంటాం. అవునంటారా? అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికను ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎప్పుడు అంట? ఎప్పుడు ప్రభు మన త్రోవలను సరళం చేస్తాడంటే
ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి యందు కూడా దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని దేవుని చేతులకి మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన సలహా తీసుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని అనుసరించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం అడుగు ముందుకు వేసినప్పుడు, ఆయన వైపు మనం చూస్తూ నడిచినప్పుడు, అప్పుడు మనం అద్భుతమైనటువంటి కార్యాలను మనము చూడగలుగుతాం. పేతురు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు ఆ రాత్రి వేళ దోణి మీద వీళ్ళు దోణిలో వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటా వారి దగ్గరికి వస్తా ఉంటే ఆ యేసు ప్రభువుని చూసి వీళ్ళు భయపడిపోతారు, అమ్మో భూతం వచ్చేస్తుంది అని చెప్పి. కానీ వెంటనే యేసు ప్రభు వాళ్ళని పలకరించి అంటాడు కదా, నేనే, మీరు భయపడవద్దు నేనే అంటే, అప్పుడు వెంటనే ఆ 12 మందిలో ఒకడైనటువంటి పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే కనుక నేను కూడా నీకులాగానే ఆ నీళ్ళ మీద నడిచేలాగా సహాయం చేయ, ఆజ్ఞాపించు అనంటే, వెంటనే యేసుప్రభు అన్నాడు అలాగనే వచ్చేసేయి అంటే, వెంటనే ఏం చేశాడు పేతురు? ఆ నీళ్ళ దోణిలో నుంచి నీళ్ళ మీద కాలు పెట్టేశాడు. నీళ్ళ మీద కాలు పెడితే ఏమవుతుంది? దోణిలో నుంచి మనమే సముద్రంలో వెళ్తున్నాం అనుకుందాం. ఆ దోణిలో నుంచి ఆ సముద్రంలోకి 2 కాళ్ళు పెట్టేస్తే ఎక్కడ ఉంటాం? సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, తన యొక్క విశ్వాసాన్ని బట్టి సరే అలాగనే రమ్మని చెప్పి ప్రభు చెప్పాడు. ఏం చేశాడు? ఆ కాళ్ళు 2 నీళ్ళ మీద పెట్టినప్పుడు తన కాళ్ళ కింద నీళ్ళు ఎలా ఉన్నాయి? ఒక బండ మీద పెట్టినట్టుగా ఉన్నాయి. చక్కగా నడిచాడు, కొంత దూరం నడిచాడు. ఆ కొంత దూరం నడిచిన తర్వాత ఆ యేసు వైపు చూస్తూ నడిచాడు. అప్పుడు దాకా కొంత దూరము యేసు వైపు చూస్తూ నడిచాడు. ఆ తర్వాత కొంచెం గాలి వీసింది. గాలి వీసేసరికి ఇప్పుడు యేసు ప్రభు మీద నుంచి తన దృష్టి కాస్త ఎటు తిరిగిందంట? గాలి వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. ఎప్పుడైతే ఆ గాలి వైపు, ఆ లోకం వైపు చూశాడో వెంటనే ఏమైపోయాడు అంటే, తన చూపుని యేసు వైపున కాకుండా ఆ యేసు మీద నుంచి తన చూపుని ఇటు లోకం వైపుకి, ఇటు తనకు సమస్యగా ఉన్నటువంటి ఆ గాలి వైపు చూసినప్పుడు వెంటనే మునిగిపోవటము ప్రారంభించాడు. అప్పుడు కేకలు వేస్తూ ఉన్నాడు పేతురు, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు భయపడ్డావు అని చెప్పి వెంటనే చేయి పట్టుకొని పైకి తీసి ఆ దోణిలో కూర్చోబెట్టాడు. మంచిది. అంటే మనము ఎటు చూడాలి? మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి ఆ గందరగోళమైనటువంటి పరిస్థితులు, అల్లకొల్లోల ఆ పరిస్థితులు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ పేతురు గాలి వైపు చూసినట్లుగా మన దృష్టిని దేవుని వైపు నుంచి సమస్యల వైపు, మనకున్నటువంటి ఆటంకాల వైపు, మనకున్నటువంటి అడ్డుబండల వైపు, మనకున్నటువంటి శోధనల వైపు, శ్రమల వైపు చూసినట్లయితే మనం ఏం చేస్తాము? కృంగిపోయే పరిస్థితి, మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎటు చూడాలి? పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా దేవుని వైపు మాత్రమే చూడాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ కూడా 2వ వచనంలో ఉంటుంది కదా మనకి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉన్న పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తాలి. జ్ఞానులు కూడా ఏం చేశారు? నక్షత్రంని వెంబడించడం మానేసి వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం వలన వాళ్ళు సమాధానం కోల్పోవటమే కాకుండా, వాళ్ళు కలవరానికి, భయాందోళనకు గురి కావటమే కాకుండా అనేకులు నష్టపోవటానికి కూడా వీళ్ళు కారణమయ్యారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎటు చూడాలి? మనం ఎవరి వైపు చూడాలి? జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రాన్ని వెంబడించినంతసేపు చాలా చక్కగా వచ్చారు. ఆ గురి తప్పినప్పుడు చాలా సమస్యలకు గురయ్యారు. ఇప్పుడు 9వ వచనంలో మనకు ఏం కనిపిస్తుంది? మొదట చూసినటువంటి ఆ తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చి
వారు ముందు నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు అజ్ఞానంతోనో అవివేకంతోనో కొన్ని పరిస్థితుల్లో జారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఆ వచ్చినటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను బట్టో, లేకపోతే సమస్యలను బట్టో, లేకపోతే ఆ ఇబ్బందులను బట్టో, లేకపోతే అజ్ఞానంగా మనమే జ్ఞానవంతులము, మనమే తెలివిగల వాళ్ళమని మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించటము వలన కొన్నిసార్లు నష్టపోయే పరిస్థితులు వస్తాయి. నష్టపోయినప్పుడు పడిన చోటే నీవు ఉండటానికే వీల్లేదు. ఇక అయిపోయింది నా భక్తి జీవితం, ఇంకా ఎందుకు నేను పనికిరాను అనుకోకూడదు. కానీ మళ్ళీ ఏం చేయాలి? దేవుని సందులో కూర్చొని ప్రార్థన చేయాలి. దేవుని సందులో కూర్చొని నువ్వు తప్పిపోయిన విషయం దేవునికి చెప్పి, ప్రభువా ఇంత నష్టపోయానయ్యా, నేను చేసింది తప్పే, నేను చేసిందే కరెక్ట్ కాదు, నీ మీద గురి నిలపాల్సిందే. నేను మనుషులను నమ్ముకున్నాను, లోకాన్ని నమ్ముకున్నాను, లేదు నేను అజ్ఞానంగా అవివేకంగా నా సొంత ఆలోచనలతోటి ఇదిగో ఈ పని చేశాను కాబట్టి నాకు ఇంత నష్టం వచ్చింది, ఇంత దుఃఖం వచ్చింది, ఇంత కష్టం వచ్చింది. ఇదిగో ఈ పరిస్థితుల్లో నీ మీద అనుకోకుండా లోకం వైపు చూశాను, నన్ను క్షమించయ్యా. ఇదిగో ప్రభు మరలా తిరిగి ఇంకొక సహాయము, ఇంకొకసారి నాకు నీ కృప చూపించమని అడిగినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితాన్ని సరిచేసుకొని మరలా దేవుని సన్నిధిలో సరైనటువంటి మార్గంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళ హృదయంలో ఎలా ఉందంట? ఎలా ఉంది? 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారంట. ఎంత గొప్ప సంతోషం కదా! ఎంత సంతోషం! అత్యానంద భరితులయ్యారంట. ఎప్పుడు? ఆ నక్షత్రం మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు నడిచాడు కదా. ఎలాగా? వారికి ముందుగా, ఇశ్రాయేలీయులకు ముందుగా దేవుడు ఉండి పగలేమో మేఘస్తంభంలోను, రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారిని ఆశ్చర్యకరమైన రీతిలో వారిని నడిపిస్తూ వచ్చాడు. మోషే అంటాడు, ప్రభువా నువ్వు మాతో రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే అసలు మమ్మల్ని ఇక్కడి నుంచి కదలనియొద్దు, మేము ప్రయాణము చెయ్యము అని అంటున్నాడు. అవునండి, మనం ఎక్కడికి వెళ్తున్నా ప్రభువా నీవు నాతో రావాలి. మనం ఏ పని చేస్తున్నా ప్రభువా ఈ కార్యంలో నీవు ఉండాలి, అప్పుడే నాకు విజయం. మనం ఒకసారి పడిపోయినప్పుడు, ఒకసారి తప్పిపోయినప్పుడు మరలా తిరిగి దేవుళ్ళకి వచ్చినప్పుడు ఉంటుంది చూడండి ఆనందం, ఆ సంతోషం చాలా అద్భుతం అండి. తప్పిపోయినప్పుడు నీ మనసంతా కలవరముతో, భయముతో, చికాకుతో, చీకటితో, నిరాశలో, నిస్పృహలో నిండిపోయి ఉంటది. కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని మరలా తిరిగి మార్గంలోకి వస్తావో అప్పుడు దేవుడు నీ హృదయంలో కలుగచేసే సంతోషము ఇంత అంతా కాదనమాట. గొప్ప సంతోషం, గొప్ప నెమ్మదిని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడు మన ముందు ఉండాలి, ఆయన మనల్ని నడిపించాలి అని చెప్పి మనము కోరుకోవాలి. 10వ వచనం చూడండి. 10వ వచనంలో ఏముంది అక్కడ? వారు ఇంటిలోనికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? వచ్చి బయట ఉండి ఆరాధించేసారా? అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి లోపలికి రాకుండా బయటే ఉండి బయటే చూసి బయట నుంచి బయట వెళ్ళిపోతే ఏమన్నా ఫలితం ఉంటుంది అంటారా? మన ఆత్మీయ జీవితం కూడా, మన భక్తి జీవితం కూడా బయట ఉండే చేసే ఆరాధన లాగా ఉండకూడదు. బయటనే ఉండిపోయి చాలా మంది చేస్తూ ఉంటారు కదా. రోడ్డు మీద వెళ్ళిపోతానే, బస్సులో వెళ్ళిపోతానే ఏం చేస్తారు? చెప్పదెబ్బలు కొట్టుకుంటూ ఉంటారు కదా. లేకపోతే ఆ బయటనే ఉండి ఏదో మనము వేసుకున్నాం అనుకోండి, పితా పుత్ర పవిత్రాత్మ అని చెప్పి ఏదో అనుకొని వెళ్ళిపోయామనుకోండి, ఉంటుందా ప్రయోజనం? నువ్వు చెంపలు వేసుకున్నా ఉండదు, సిలువు గుర్తు వేసుకున్నా ఉండదు ఏంటి, లేకపోతే నువ్వు ఏదో వేసుకున్నా కూడా ఫలితం ఉండదు. ఏం చెయ్యాలి? లోపలికి రావాలి. చాలా మంది, కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు, బయటే ఉంటారు. అంటే లోతు లేనటువంటి భక్తి. భక్తి లోపలికి వెళ్ళకుండా బయటనే ఉండి, అంటే ఒడ్డునే ఉండి ఏం చేస్తూ ఉంటారు? భక్తి చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఇంటిలోనికి లోపలికి వెళ్ళారు. మన ఆత్మీయ జీవితం కూడా లోపలికి వెళ్ళి భక్తి చేసేదిగా ఉండాలి, లోతుకు వెళ్ళి భక్తి చేసేదిగా ఉండాలి. పేతురుతోటి ప్రభు అంటున్నాడు కదా,
పేతురు, నీ దోణిని లోతుకో తీసుకుని వెళ్ళు. రాత్రి అంతా ప్రయాసపడ్డాం ప్రభా, ఏమి కూడా ఫలితం లేదు. అయినా కూడా నీ మాట చొప్పున వల వేస్తామని చెప్పి ఏం చేశారు? ఇప్పుడు ప్రభువు చెప్పినట్లుగా ప్రభు మాట మీద, ప్రభు మాట ప్రకారముగా ఆ దోణిను లోతుకు తీసుకొని వెళ్ళారు. ఆ లోతుకు వెళ్ళి వల వేసినప్పుడు ఏం జరిగింది? విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగారు. యెహెజ్కేలును కూడా దేవుడు నడిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఉంటది. యెహెజ్కేలుని ఏం చేస్తాడు? ఆ మందిరము క్రింద గుండా ఒక ఆ నీళ్లు ప్రవహిస్తా ఉంది, ఒక నది ప్రవహిస్తుంది. మందిరం కింద నుంచి నది ప్రవహిస్తా ఉందంట. ఆ నదిలోనికి దేవుడి దూత ఏం చేస్తా ఉంది? ఏమైంది? మొదట చీలమండలంలో తెచ్చింది, మరలా తిరిగి 1000 మూరలు అట్టుకుంది. మరలా తిరిగి 1000 మూరలో ఏమో మళ్ళీ కొలిసి మళ్ళీ లోపలికి నడిపిస్తే మోకాళ్ళ లోతు వచ్చింది. అవునా? మరలా ఇంకొక 3వసారి 1000 మూరలు కొలిసి లోపలికి నడిపిస్తే ఆ చీలమండలం, మోకాళ్ళు, ఆ తర్వాత మొల లోతు వచ్చేసింది, అడుగుల లోతు వచ్చేసింది. మళ్ళీ 1000 మూరలు కొలిసి లోతుకు నడిపిస్తే ఇప్పుడు కుతికల లోతుకు వచ్చిందంట. మరలా 1000 మూరలు కొలిసి నడిపిస్తే ఏమైంది? ఏదలేని ప్రవాహంలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధికి క్రొత్తలో వస్తున్నప్పుడు ఎలాగున్నామో అలాగనే అక్కడ సతికల పడిపోయి ఉండకూడదు. మన భక్తి జీవితం అనేది ఏం చెయ్యాలి? అంచెలుగా అభివృద్ధి పొందుతూ ఉండాలి, లోతుకు వెళుతూ ఉండాలి. మన భక్తి జీవితం అనేది, మన ప్రార్థన జీవితము, మన విశ్వాసము, మన భక్తి, మన యొక్క సమస్తము కూడా లోతుకు వెళ్ళాలి. మన సాక్ష్య జీవితం, మన పరిశుద్ధ జీవితము అన్నిటిలో కూడా మార్పు రావాలి. అన్నిట్లో కూడా ఏం రావాలి? మార్పు రావాలి. రక్షించబడినప్పుడు ఎట్లా ఉన్నావో 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలాగే ఉంటే నీలో ఎదుగు బతుకు లేదన్నమాట. 20 సంవత్సరాలు కూడా అయినా కూడా ఇంకా అలాగే ఉందంటే నీ ఆత్మీయ జీవితం సరైన ప్రార్థన లేకుండా, సరైన విశ్వాసం లేకుండా, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి, నిలబడడానికి సరైనటువంటి భక్తి విధానము, సరైన ఓర్పు, సహనము, విశ్వాసం మన జీవితంలో లేదు అంటే ఏంటి? చిన్న చిన్న వాటికే పడిపోతున్నామంటే, చిన్న చిన్న వాటికే ఆందోళన చెందుతున్నామంటే మన భక్తి జీవితంలో ఏమి లేదు? శక్తి లేదు, లోతు లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో లోతైన విశ్వాసం, లోతైన భక్తి, లోతైన ప్రార్థన జీవితం, లోతైనటువంటి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడేటువంటి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటిలోనికి వచ్చారు. వచ్చి ఏం చేశారండి? ఎక్కడ అత్యానంద భరితులయ్యారు. ఇంటిలోనికి వచ్చారు. ఇప్పుడు ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. ఏం చేశారు? సాగిలపడ్డారు. వాళ్ళు ఎవరండి? జ్ఞానులు, మంచి పండితులు అయినప్పటికీ కూడా వచ్చి ఆ పశువుల పక్కలో, ఆ ఇంటిలో, అది చిన్న ఇల్లే కావచ్చు, ఆ ఇంటిలోనికి వచ్చి అక్కడ శుభ్రంగా ఉందా లేదా, అక్కడ అన్ని పరిస్థితులు, వాతావరణం, ఆ యొక్క వసతులన్నీ బాగున్నాయో లేదో చూసుకోలేదు. ఏం చేశారంట? అక్కడ ఎంత మురికిగా ఉన్నా, ఆడ పరిస్థితి ఎలా ఉన్నా, వాళ్ళ దృష్టి, వాళ్ళ మనసు అంతా కూడా ఎవరి మీద ఉంది? ఆడ పరిస్థితుల మీద లేదు. చాలా మందికి పెద్ద మందిరానికి వెళ్తేనే ఆరాధన చేసినట్టు, ఎక్కువ మంది జనం ఉండ ఆ స్థలానికి వెళ్తేనే అది గొప్పగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. లేదు, మన దృష్టి ఎవరి మీద ఉండాలి? పెద్ద మందిరాల మీద కాదు. మన దృష్టి దేని మీద ఉండాలి? విస్తారమైనటువంటి లక్షల్లో ఉన్న జనాల మీద కాదు. నీ దృష్టి అంతా ప్రజల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, మందిరాల మీద కాదు, దేని మీద కూడా కాదు. దేని మీద ఉండాలంటే మన దృష్టి క్రీస్తు మీద ఉండాలి. అంత దూరం నుంచి ప్రయాణం చేసి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చినటువంటి జ్ఞానులు ఆ చిన్న ఇంటిలోనికి, ఆ పశువుల పాకాల్లోనికి వెళ్ళి యేసు ప్రభువు ముందు, అంటే ఆయన పెద్ద సింహాసనం వేసుకొని ఒక రాజులాగా కూర్చున్నాడా? ప్రభు ఎలా వచ్చారండి? ఆయన రాజే, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టి నోటి మాటతో కలగ చేసినటువంటి ఉన్నతమైనటువంటి దేవుడే. అంత గొప్ప దేవుడు ఎంత వరకు తగ్గించుకున్నాడంటే పశువుల
పాకాల్లో జన్మించడానికి, మానవుడిగా పుట్టడానికి, దాసుని స్వరూపం ధరించుకోవటానికి ఒక పేద రాలి కుటుంబంలో గర్భమున ప్రభు జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా. సాగిలపడుతూ ఉన్నారు ప్రభు ముందు, సాగిలపడుతూ. విధేయత ఏం కనిపిస్తుంది ఇక్కడ? తగ్గింపు కనిపిస్తా ఉంది, విధేయత కనిపిస్తా ఉంది. ప్రభు అంటున్నాడు కదా యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, నేను మహాగణుడను 15వ వచనంలో, నేను మహాగణుడను, మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను, అయినను అంటే నేను ఇంత గొప్ప దేవుడని అయినప్పటికీ కూడా ఎక్కడ ఉంటానంటున్నాడు? ఎక్కడ ఉంటానంటున్నాడు అండి? దీన మనసు గలవారి దగ్గర, తగ్గించుకునే వారి దగ్గర, విధేయత కలిగిన వారి దగ్గర ఆయన నివాసం ఉంటాడంట. ఎవరి హృదయంలోనైతే ఈ తగ్గింపు ఉంటుందో, ఎవరి హృదయంలోనైతే ఈ విధేయత ఉండదో, ఎవరైతే అంత వినయము కలిగి ఉంటారో వారి హృదయంలో ప్రభు ఉంటాడు. అందుకనే కదా పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది ఏమని? వీరందరూ కూడా మీ ఎదుటి వారి ఎడల దీన మనస్సుని వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపించాడంట తండ్రి అయిన మాటకి. తగ్గించుకున్నాడు, సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. ఆ యొక్క కంపు కొడుతున్నటువంటి ఆ మురికి స్థలంలో జన్మించడానికి, ఒక పేదరాలి గర్భమున కుటుంబంలో జన్మించడానికి ప్రభు అంతగా తగ్గించుకున్నాడు. ఆయన జీవితం తగ్గింపు, ఆయన యొక్క జన్మ తగ్గింపు, ఆయన అంతగా తగ్గించుకొని మరణించాడు మన కొరకు. ఇంత గొప్పగా ప్రభు తగ్గించుకున్నటను బట్టి ప్రభు అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది కదా, అన్ని నామములకు పైనామము ఆయనకు హెచ్చించబడింది. అంతగా ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు ప్రభు, అంతగా ఆయన హెచ్చించబడ్డాడు. అక్కడ జ్ఞానులు సాగిలపడి ఏం చేస్తూ ఉన్నారు? పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని సందుకు వస్తుంది ఎందుకు? మనం నోరు విప్పి పాటలో ఏకీభవించాలి, ఆరాధనలో ఏకీభవించి ఆరాధించాలి, కీర్తనలు చదువుతున్నప్పుడు ఏకీభవించి దాన్ని మనం పలకాలి. ఇవంతా కూడా దేవునికి మనం చెల్లించే ఆరాధనే. అప్పుడే కదా మన మనసు ఫలవంతంగా ఉంటది. అప్పుడే కదా నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాను, మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించానని నీకు కూడా హృదయంలో ఒక మంచి సంతోషాన్ని పొందుకుంటాం. ఆ విధంగా మనం పూజించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే మన ప్రభు పూజకు అర్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన మనం తగ్గించుకొని విధేయత కలిగి వినయము కలిగి ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు తర్వాత ఏం చేస్తున్నారండి? వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఏమేమి సమర్పించారంట? వట్టి చేతులతో వచ్చేసారా ప్రభు దగ్గరికి? నా సన్నిధికి ఎవరును కూడా వట్టి చేతులతో కనబడకూడదు అని చెప్పి, ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వస్తున్నాం? రాజు దగ్గరికి వస్తూ ఉన్నాం, దేవాది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనను మనము గణపరచాలి, ఆయనను మనం గౌరవించాలి, ఆయనను మనము ఆరాధించాలి, స్తుతించాలి. మన హృదయపూర్వకమైనటువంటి కానుకను కూడా దేవునికే సమర్పించాలి. వాళ్ళు ఇక్కడ బంగారాన్ని సమర్పిస్తూ ఉన్నారు. బంగారం దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజు అనడానికి గుర్తుగా వాళ్ళు ఏం చేశారు? రాజును గణపరచాలి. కాబట్టి వీళ్ళు ఆ రాజుకి బంగారాన్ని కానుకగా ఇస్తూ ఉన్నారు. ఆయన దేవుడు, ఆయన దైవత్వానికి కూడా సూచనగా ఉంది, ఆయన రాజు అనడానికి కూడా సూచనగా వీరు ఆ యొక్క బంగారాన్ని దేవునికి కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. అలాగనే రెండవదిగా సాంబ్రాణిని దేవునికి సమర్పిస్తున్నా. సాంబ్రాణి దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడుగా కనిపించారు.
ఏం చూస్తున్నారా బాలుండో వాళ్ళు? ఒక గొప్ప రాజును చూశారు. చూస్తున్న వాళ్ళు ప్రస్తుతం బాలుడినే, కానీ ఆ బాలుల్లో వాళ్ళు ఎవరిని చూస్తున్నారంటే గొప్ప రాజుని చూస్తూ ఉన్నారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు ఆత్మనేత్రముతోటి. ఆ తరువాత ప్రధాన యాజకుడు, ఆయన యాజకత్వం చేసేవాడు. ఆయన మన కొరకు ఓ పరిమళ వాసనగా తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను సమర్పించుకొని ఆయన మన కొరకు బలి అవ్వడానికి వచ్చినటువంటి ప్రధాన యాజకుడిగా వాళ్ళు చూసి సాంబ్రాణి సువాసనగా ఉంటది కదా. సాంబ్రాణి తీసుకెళ్లి నిప్పుల మీద వేసినప్పుడు ఎంత మంచి సువాసన వస్తుందో కదా. అలాగని ప్రభువు కూడా మన యేసు ప్రభు ద్వారానే మనం పరలోకానికి చేరుకోగలం. యేసు ప్రభు ద్వారానే మన ప్రార్థనలో తండ్రి దగ్గరికే చేరుతాయి. అందుకే కదా మనం ప్రార్థన ముగింపులు ఏమంటాము? యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసు నామములో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఏమర్పించారు? బోళమును అర్పిస్తూ వచ్చారు. వచ్చినటువంటి జ్ఞానులు ఎంతమందో మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ 3 రకాల కానుకలు, బంగారం, సాంబ్రాణి, బోళం మనకు కనిపిస్తుంది కాబట్టి 3 జ్ఞానులు అనుకుంటూ ఎంతమంది వచ్చారో మనకైతే లెక్క ఇక్కడ తెలియదు. కానీ ఈ 3 రకాల కానుకలు అక్కడ సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బోళము దేనికి గుర్తుగా ఉందంటే శ్రమలకు గుర్తుగా ఉంది. దేనికండి? బోళము శ్రమలకు గుర్తుగా ఉంది. ఆయన మరణానికి సాదృశ్యముగా ఉంది. అంటే ఈ వచ్చినటువంటి బాలుడు పాపుల కొరకు ఆయన బలి అయి ఆయన మరణించి ఆయన మరణము ద్వారా సమస్త మానవాళిని పరిశుద్ధపరుస్తాడు, అందరిని దేవుని యొక్క రాజ్యానికి సిద్ధం చేస్తాడు అని చెప్పి గుర్తుగా ఆయన పొందబోయే అవమానాలకు, ఆయన పొందబోయే శ్రమలకు, ఆయన పొందబోయే మరణానికి సూచనగా ఈ బోళం ఎక్కడ వాడతారు? చనిపోయిన దగ్గర కదా, చనిపోయిన దగ్గర వాడతారు కదా. అలాగనే ఈ బోళం అంటే అది భయంకరమైన చేదుగా ఉంటది. ఈ చేదు శ్రమలకి సాదృశ్యముగా ఉంది. యేసు ప్రభు పొందబోయే శ్రమలకు, మరణానికి సాదృశ్యముగా ఉంది. ఆ బాలుల్లో వచ్చినటువంటి జ్ఞానులు ఏమి చూడగలిగారంటే రాజును చూశారు, దేవుణ్ణి చూశారు, ఇంకా ప్రధాన యాజకుడిని చూశారు. ఆయన ద్వారానే మన పరలోక రాజ్యానికి చేరుకోగలం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఇంకా ఆయన మరణము, ఆయన శ్రమలను ముందుగానే వాళ్ళు గ్రహించి ఈ విధంగా ఆయనను వీటి ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మనము దేవునికి మన జీవితాలను సమర్పించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఉంటది కదా, దేవునికి అనుకూలమును సంపూర్ణమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి ఏం సమర్పించాలి? మనం దేవునికి ఈ భౌతికంగా వీటిని నువ్వు సమర్పించలేదా అనేది నువ్వు ప్రక్కన పెడితే, మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను నా దగ్గర నుంచి నీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే నీ జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే కదా సామెతల్లో ఉంటది కదా, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఎందుకంటే మన హృదయములో నుండి జీవధారలో బయలుదేరుతూ ఉంటాయి. ఏం బయలుదేరుతాయి? దేవునికి కనుక మన జీవితాన్ని సమర్పిస్తే, దేవునికి మన హృదయాలను సమర్పించుకుంటే మనలో ఉన్న మస్టు మగిలి మాలిన్యం అంతా కూడా ప్రభు తన రక్తంతో కడిగి వేసి శుద్ధి చేసి ఇక పవిత్రపరచిన తర్వాత దేవుని వాక్యం అన్నటువంటి దేవుని ప్రేమ, దేవుని సాత్వికం, దేవుని యొక్క కృప, దేవుని దయ, కనికరము, ఈ దైవిక గుణ లక్షణాలన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ యొక్క జీవధారలు మనలో నుంచి ఏం చేస్తూ ఉంటాయి? బయలుదేరుతూ ఉంటాయి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే కూడా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దేవునికి మన జీవితాన్ని సమర్పిస్తే మనలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. ప్రభువుకి సమర్పించాల్సింది మొట్టమొదటిగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ తర్వాత ఆ విధంగా దేవుని ఆరాధించి సమర్పించి మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన యొక్క కలిగినటువంటి సొమ్మును దేవునికి సమర్పించాలి,
మన యొక్క సామర్థ్యం కూడా, మన తలాంతులు కూడా దేవునికి సమర్పించాలి. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా వెళ్ళారు చెప్పుకున్నాం కదా ముందు. దేవుని దూత చేత బోధించబడిన వారే ఏం చేశారు, వారు వేరొక మార్గమున తిరిగి వెళ్ళారని. ఎటు వెళ్ళారు? వచ్చిన మార్గంలో వెళ్ళాల. వచ్చిన మార్గంలో వెళ్తే మళ్ళీ ఎవరు ఎదురు పడతారు? హేరోదు ఎదురు పడతాడు కదా. మరలా పాత జీవితం, పాత బుద్ధులు, పాత లక్షణాలు, పాత స్వభావం అన్ని కూడా మనలోకి వస్తాయి. ఒకసారి రక్షించబడి వెలిగించబడిన తర్వాత మరలా విడిచిపెట్టినటువంటి మార్గాన్ని, విడిచిపెట్టినటువంటి జీవితాన్ని, విడిచిపెట్టినటువంటి అలవాట్లు, విడిచిపెట్టిన పాత స్వభావాన్ని మరలా మనము ధరించుకోకూడదు. ఏం చేయాలి? వేరొక మార్గమున వెళ్ళాలి. అదే నూతనమైనటువంటి మార్గము. ఆ నూతన మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తు మార్గము. ఆ యేసు మార్గములో, ఆ నూతన మార్గములో మనం వెళుతూ ఈ నక్షత్రము ఏ విధంగా అయితే జ్ఞానులను కదిలించి అక్కడ నుంచి ఇక యెరూషలేముకు, ఇక యూదా బెత్లెహేముకు తీసుకుని వచ్చిందో ఆ విధంగానే నీవు నేను మనమందరము కూడా ఒక నక్షత్రం. ఎవరండి నక్షత్రం? ఇక్కడ నక్షత్ర సందేశాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం కదా. ఆ నక్షత్రం ఏ విధంగా అయితే జ్ఞానులను యేసునొద్దకు తీసుకుని వచ్చిందో మనము కూడా ఒక నక్షత్రంగా ఉండి అనేకులను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. దానియేలు గ్రంథంలో అదే రాయబడి ఉంటది. ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలి జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారంట. మనము కూడా ప్రకాశించే వారిగా ఉండాలి. అంతేకాదు, ఎవరు దేవుని మార్గం, నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారో వారందరూ కూడా ఆకాశమందలి జ్యోతుల్లాగా ఉంటారు. ఎప్పుడు నీవు నేను జ్యోతిలాగా ప్రకాశిస్తామంటే అనేకులను, చీకటిలో ఉన్నటువంటి వారిని, లేదు రక్షించబడి మరలా తప్పిపోయి పడిపోయినటువంటి వారిని మరలా ఈ దేవుని వైపుకు మనం నడిపిస్తామో మనము కూడా ఆకాశమందలి జ్యోతుల్లాగా ప్రకాశిస్తాం. వెలుగు, ప్రకాశించటం అంటే వెలుగు కదా. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా ఉంటది, కొండ మీద ఉండి పట్టణము మరుగయ్యుండ నేరదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే లోకము ఎదుట, మనుషుల ఎదుట, అన్యజనుల ఎదుట సత్క్రియలను మనం చేసే వారిగా ఉంటామో అప్పుడు మనము కూడా కొండ మీద ఉండి పట్టణం లాగా ప్రకాశిస్తూ ఉంటాము. వారు, లోకము, అన్యజనులు మనల్ని చూసి, మన సత్క్రియలను చూసి దేవుని మహిమ పరిచేలాగా మనం ఉండాలన్నమాట. ఇంకా ఫిలిప్పీ పత్రికలో కూడా ఒక మాట ఉంటది, 2వ అధ్యాయం 14-16 వచనాల్లో ఉంటది. మూర్ఖ జనమైనటువంటి, వక్ర జనమైనటువంటి ఈ లోక ప్రజల మధ్యలో మీరు ఎలా ఉండాలంటే జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల్లాగా కనిపించాలంట. ఒక స్టార్ లాగా, ఒక నక్షత్రం లాగా నువ్వు కనిపించాలి. ఉన్నామా నక్షత్రం లాగా? అలా ప్రకాశిస్తూ ఉన్నామా? అలా నడిపిస్తూ ఉన్నామా? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనము ఏం చేద్దాము? పరీక్షించుకుందాం. ప్రభువా, ఆ నక్షత్రానికి శబ్దం లేదు, మాట లేదు. ఏంటది? మాట్లాడిద్దా? నక్షత్రం మాట్లాడిద్దా? దానికి ఏమన్నా భాష ఉందా? భాష లేదు, మాట లేదు. కానీ ఏం చేసింది? జ్ఞానులు నడిపించింది. మనము సువార్త ప్రకటించే వాళ్ళగా ఉండాలి. నువ్వు ప్రకటించలేకపోయినా కనీసం నీ ప్రవర్తన అయినా సరే ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే ఒక మాదిరికరమైన జీవితంగా మనం ఉన్నప్పుడు అనేకులు మనం దేవుని వైపుకు త్రిప్పగలం. అలాంటి నక్షత్రం వల్లే దేవుడు మన ఆత్మ జీవితాన్ని బలపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.